అందరికీ నమస్కారం. నేను మెట్టు శ్రీధర్. మరి ఈరోజు ఏదైతే ఒక పరిణామం జరిగిందో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ మరి సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఈ విషయం పైన కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేకుండా నేను స్పందించడానికి ఒక కారణం ఏంటంటే, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక ఉద్యమకారుడు. మరి ఈ తెలంగాణ ఉద్యమంలో మంచి పాత్ర పోషించిన వ్యక్తి. మరి ఏదైతే గత ప్రభుత్వం ఉందో, గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపి సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మరి ఆ ప్రభుత్వాల తప్పులను ఎత్తి చూపి ప్రజల గొంతుకగా నిలిచిన వ్యక్తి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఇంతకుముందు ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చిన వ్యక్తులలో ఎవరన్నా ఉన్నారు, ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి అంటే అది ముమ్మాటికి తీన్మార్ మల్లన్న గారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇవల్ల కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది, మాది బీసీల అనుకూలమైన పార్టీ, మేము బీసీలకు సర్వే చేసినాం, బీసీలకు టికెట్లు కేటాయిస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ఒక బీసీ వ్యక్తి, బడుగు బలహీన వర్గాల వ్యక్తి అయినటువంటి తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం అనేది ముమ్మాటికి ఇది బీసీ సమాజం పైన మరి పరోక్షంగా దాడి చేయడమే. ఎందుకంటే అగ్రనాయకుల మాటలకు అడుగులొత్తుతూ మరి వాళ్ళు ఏం చేసినా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా, వాళ్ళు ఏం మాట్లాడినా మా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఎక్కువ, మేమేం మాట్లాడినా నడుస్తుంది, మా దగ్గర దాగుడు మూతలు ఉండయి, అన్నీ ఓపెన్గా మాట్లాడతామని చెప్పి జబ్బలు చరుచుకునే కాంగ్రెస్ పార్టీ మరి కేవలం కొంతమంది వ్యక్తులపైన ఆయన చేసిన మరి కొన్ని పదాలను తీసుకొని షోకాజ్ నోటీస్ ఇచ్చి మరి షోకాజ్ నోటీస్కి రిప్లై ఇవ్వలే అని చెప్పి ఆయనని సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో అది ముమ్మాటికి తప్పుడు నిర్ణయం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాలి, బీసీల పట్ల మరి మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. మరి రాబోయే రోజులలో గిట బీసీలకు అధిక సంఖ్యలో సీట్లను కేటాయించి మరి ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అవి గిట బీసీలకు పెద్ద మొత్తంలో కేటాయించి జనాభా దామాష ప్రకారం మరి బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత గిట కాంగ్రెస్ పార్టీ పైన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.